నువ్వు ఆలస్యంగా వచ్చావు, కానీ తప్పించుకోలేదు అంది మైరా. ఆదినికి తెలియదు ఈ మాటలతో అతని పాత జీవితం ముగిసిందని, కొత్త విధి మొదలైందని, వెలుగు తన వారసుడిని తిరిగి పిలిచిందని. మైరా మాటలు గాలిలో కలిసిపోయాయి, కానీ ఆదిని హృదయంలో మాత్రం అవి గర్జనలా నిలిచిపోయాయి. ఆ క్షణం నుంచి అతని జీవితం మారిపోయింది. నైరుతి వనం లోపల కాలం వేరేలా నడిచింది. పగలు రాత్రి తేడా తెలియదు. ఆకాశం కనిపించదు, కానీ ప్రతి అడుగు అతన్ని పరీక్షించింది. అరణ్యం అతన్ని భయపెట్టలేదు, అతని లోపలి భయాన్ని బయటకు లాగింది. మైరా అతన్ని ఒక పురాతన స్థలానికి తీసుకెళ్ళింది. అది రాయి కాదు, ఆలయము కాదు, అది ఒక జ్ఞాపకం. 1000 ఏళ్లుగా నిలిచిన ఒక శక్తి కేంద్రం. ఇది దీపం మాట వినే స్థలం. ఇక్కడ నువ్వు శక్తిని ఆదేశించలేవు, అర్థం చేసుకుంటావు అంది మైరా. ఆదిని శిక్షణ మొదలైంది. అగ్ని అతని చేతిలో ఉండేది, కానీ ఇప్పుడు అతని ఊపిరిలో ఉంది. కోపం వచ్చినప్పుడు అగ్ని ఎగిసేది కాదు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మరింత బలంగా ఉండేది. మైరా అతనికి ఒక విషయం నేర్పింది. శక్తి భావోద్వేగానికి కాదు, సంకల్పానికి లోబడి ఉంటుంది. రోజులు గడిచాయి. ఆదిని శరీరం బలపడింది, అతని మనస్సు నిశ్శబ్దమైంది. అయితే ఒక విషయం మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంది. క్రూరసేనుడు. ప్రతి రాత్రి కలలో అతని స్వరం వినిపించేది. నువ్వు నాకే చెందావు, నా రక్తమే నీలో ఉంది అంటూ. ఆదిన్ నిద్రలోనే మేల్కొనేవాడు. చేతుల్లో మంటలు ఎగిసిపడేవి. మైరా అతన్ని శాంతింపజేసేది. అతను నీ రక్తం కాదు, అతను నీ పరీక్ష అంది మైరా. ఆ మాట ఆదిన్ హృదయంలో నిలిచిపోయింది. అదే సమయంలో శాశ్వత దీపం రాజ్యంలో చీకటి కదలడం మొదలైంది. దీపం వెలుగు ఇంకా ఉంది, కానీ అది తక్కువగా ఉంది. ఆలయం చుట్టూ నీడలు పొడవుగా పడుతున్నాయి. క్రూరసేనుడు తన చీకటి సేనలతో మళ్ళీ పునర్జన్మ పొందాడు. అతను ఇప్పుడు శరీరం కాదు, ఒక శాపం, ఒక సంకల్పం. అతని లక్ష్యం ఒకటే, దీపాన్ని పూర్తిగా తనలో కలుపుకోవడం. ఆ రోజు ఆకాశం చీలిపోయినట్లు శబ్దం వచ్చింది. మైరా ఒక్కసారిగా తల తిప్పింది. సమయం వచ్చింది అంది. ఆది నిశ్శబ్దంగా లేచాడు. అతని కళ్ళలో భయం లేదు, ప్రశ్నలు కూడా లేవు. శాశ్వత దీప రాజ్యానికి ప్రయాణం. ఆ మార్గం చాలా కఠినంగా ఉంటుంది. అది లోకాల మధ్య సన్నని అంచు. అక్కడ ప్రతి అడుగు ఒక త్యాగం. అనేక మంది యోధులు ప్రయత్నించారు, ఎవ్వరూ చేరలేకపోయారు. కానీ ఆదిన్ అడుగు వేసిన ప్రతిసారి మార్గం తెరుచుకుంది. ఎందుకంటే దీపం అతన్ని గుర్తించి. రాజ్యం కనిపించిన క్షణం ఆదిని ఊపిరి ఆపుకున్నాడు. అది కేవలం రాజ్యం కాదు, అది ఒక జీవితం. బంగారు వెలుగుతో 1000 స్తంభాలు, ఆకాశాన్ని తాకే గోపురాలు, మధ్యలో శాశ్వత దీపం, ఎప్పటికీ ఆరని అగ్ని. అక్కడే క్రూరసేనుడు ఎదురయ్యాడు. అతని రూపం భయంకరం. చీకటి, మంట, నీడ అన్నీ కలిసిన ఆకారం. కానీ అతని కళ్ళల్లో మాత్రం ఒకప్పటి మనిషి ఉన్నాడు. నువ్వు చివరికి వచ్చావు, నువ్వు నా వారసుడివి అని అన్నాడు. ఆదిని ముందుకు నడిచాడు. నేను ఎవరి వారసుడిని కాదు, నేను నా నిర్ణయానికి మాత్రమే చెందాను అన్నాడు. యుద్ధం మొదలైంది. అది ఖడ్గాల యుద్ధం కాదు, అది 2 శక్తులు ఢీకొనడం. భూమి కంపించింది, ఆకాశం చీలింది. చీకటి సేనలు, వెలుగు సేనలు ఎదుర్కొన్నాయి. మైరా దేవతలతో కలిసి పోరాడింది. కానీ క్రూరసేనుడి శక్తి అపారమైనది. చివరికి ఆదినికి అర్థమైంది, ఈ యుద్ధం గెలవడానికి ఆయుధం సరిపోదు, త్యాగం కావాలి. శాశ్వత దీపం అతనితో మాట్లాడింది. మాటలతో కాదు, భావంతో. నన్ను నిలబెట్టాలంటే నువ్వు వెలుగుగా మారాలి అంది. అది విన్న క్షణం అతని గుండె ఆగిపోయింది. అర్థమయ్యింది, తాను జీవించడు, కానీ ప్రపంచం బ్రతుకుతుంది. దానికోసం తాను వెలుగుగా మారాలి అనుకున్నాడు. అది చూసిన మైరా అతని దగ్గరికి పరిగెత్తింది. కన్నీళ్లు ఆగలేదు. ఇదే ఒక్క మార్గమా అంది. అది విన్న ఆదిన్ నవ్వాడు. వెలుగు అంటే జీవించడం కాదు మైరా, వెలుగు అంటే ఉండిపోవడం. ఆదిన్ శాశ్వత దీపం ముందు నిలబడ్డాడు. తన శక్తిని విడిచిపెట్టాడు.
తన అస్తిత్వాన్ని అర్పించాడు. ఆ క్షణంలో చీకటి కరిగిపోయింది. క్రూరసేనుడు అరవకుండానే మాయమయ్యాడు. దీపం ఆకాశాన్ని చీల్చేలా వెలిగింది. ఆదిని కనిపించలేదు. యుద్ధం ముగిసింది. ప్రపంచం నిలిచింది. కానీ శాశ్వత దీపం ఇప్పుడు ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. దాని మంటలో ఒక స్వరం ఉంది. భయపడకండి, వెలుగు ఇంకా ఉంది. విరహపురంలో ఆ రాత్రి గాలి మృదువుగా వీచింది. దీపాలు ఆరలేదు. భైరవయ్య ఆకాశం వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఆదిన్ ఒక మనిషి కాదు, అతను ఒక కథ కాదు, ఎప్పటికీ ఆరని ఒక వెలుగు. శాశ్వత దీపం ప్రకాశవంతంగా ప్రకాశిస్తూనే ఉంది.